ఈనాడు శ్రీమద్ భాగవతము రచన మరియు భాగవత మహిమల గురించి తెలుసుకుందాం. భాగవతము ప్రథమ స్కందము 7వ అధ్యాయము 6వ శ్లోకం. అనర్థోపశమం సాక్షాత్ భక్తియోగం అదోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతా సంహితాం. ఓం అనర్థోపశమం సాక్షాత్ భక్తియోగం అదోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతా సంహితాం. జీవుని అపరిమితమైన భౌతిక క్లేశాలు భక్తియుత సేవ ద్వారా ప్రత్యక్షముగా శమిస్తాయి. కానీ జనసామాన్యము ఈ విషయాన్ని తెలుసుకోనందువలన విద్వాంసుడైన వ్యాసదేవుడు పరమసత్యానికి సంబంధించిన ఈ వేదవాంగ్మయాన్ని రచించారు. శ్రీల వ్యాసదేవుడు పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని చూడగలిగినారు. ఈ విషయము పూర్ణపురుషుడు తన అంశలతో కూడి ఉంటాడని తెలియజేస్తూ ఉన్నది. వ్యాసదేవుడు అంతరంగ శక్తి, బాహ్యశక్తి, తటస్థ శక్తి అనే భగవంతుని వివిధ శక్తులను చూడగలిగారు. వాటితో పాటు ఆ దేవదేవుని వివిధ ప్రధాన అంశాలను, కళలను అంటే వివిధ అవతారాలను కూడా ఆయన దర్శించారు. ముఖ్యంగా భౌతిక శక్తిచే మోహితులైన బద్ధజీవుల అవాంఛిత క్లేశాలను ఆయన ప్రత్యేకంగా చూడగలిగారు. చివరిలో బద్ధజీవుల దుఃఖ నివారణ ఉపాయాన్ని, భక్తియుత సేవను కూడా ఆయన దర్శించారు. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమైనటువంటి భక్తియోగము దేవదేవుడైన శ్రీకృష్ణుని నామ యశో మహిమల శ్రవణ కీర్తనలతో ప్రారంభమవుతుంది. నిద్రాణంగా ఉండే భగవత్ప్రేమను జాగృతం చేయడము యాంత్రికమైన శ్రవణ కీర్తనలతో ఏనాడూ సాధ్యం కాదు. అది కేవలము ఆ భగవానుని నిర్హేతుకమైన కరుణపైననే ఆధారపడి ఉంటుంది. భక్తుని శ్రద్ధాపూర్వకమైన ప్రయత్నాలచే సంతృష్టి చెందిన భగవానుడు తన ప్రేమయుత సేవను అతనికి అనుగ్రహిస్తాడు. ఇదియే కాక నిర్దేశిత పద్ధతిలో చేయబడిన శ్రవణ కీర్తనల ద్వారా అపరిమితములు, అవాంఛితములైన భౌతిక క్లేశాలు శీఘ్రంగా నశించిపోతాయి. అటువంటి దుఃఖ ఉపశమనానికి ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి అవసరం లేదు. పైగా అటువంటి జ్ఞానమే చరమానుభూతికై ఉద్దేశించబడిన భక్తియుత సేవపై ఆధారపడి ఉన్నది. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ.